చేస్తున్నాం. సో జీబ్రా ప్రీమియర్స్ లో కలిశారు, అలా ఈ ఈవెంట్ కి వచ్చారన్నమాట. ఓకే, సో యువర్ విషెస్ ఒక్కసారి కొంచెం ముందరకు రావాలి. ఓకే, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. సో ఒకటి ఏంటంటే, మీరు ఇంత కష్టపడి తెలుగు మాట్లాడినందుకైనా మా వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ఆదరిస్తారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే మీరు కష్టపడి రాసుకొని మరీ చదువుతున్నారంటే సతీష్, దట్ షోస్ ద రెస్పెక్ట్ ఫర్ ద లాంగ్వేజ్ అండ్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ ద క్రాఫ్ట్. అండ్ సో మా వాళ్ళు ఆల్రెడీ సోల్డ్, అది కన్ఫర్మ్. బికాస్ films like Rise of Ashoka are the ones that we truly love, and if you see all the films that come from Kannada, like Kantara, it's a rooted film, and rooted films ante మేము ఫస్ట్ కోసేసుకుంటాం. సో నాకు బాగా లాస్ట్ టైం జీబ్రా ఫంక్షన్కి మనం కన్నడలో రిలీజ్ చేస్తున్నప్పుడు మనం బెంగళూరులోకి ఈవెంట్ చేసినప్పుడు సప్తమి అండ్ సతీష్ అక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. అండ్ అంటే వాళ్ళు వచ్చారని రాలేదు, నేను అలా కాదు, అంటే నిజంగానే అరే పాపం ద ఎఫర్ట్ దట్ దే ఆర్ పుట్టింగ్, నేను కూడా వచ్చి వాట్ ఎవర్ పుష్ అది అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చాను. అండ్ ఒకటి, సతీష్ పేరు సతీష్ నీనాసం అని ఉంటుంది యూజువలీ. ఆ నీనాసం అన్నది తన ఇంటి పేరు లేకపోతే తన ఇది కాదు, అది ఒక థియేటర్ గ్రూప్ పేరు నీనాసం అని. సో సతీష్ కమ్స్ ఫ్రమ్ థియేటర్, కంప్లీట్ సతీష్ చేసిన ఒక థియేటర్ బ్యాక్డ్రాప్. సో అక్కడ తను ఆ థియేటర్ నేమ్నే తను పేరుగా పెట్టుకున్నాడంటే ఎంత డెడికేటెడ్ పర్సన్ తను క్రాఫ్ట్ పైన అన్నది మనందరికీ తెలియాలి. అండ్ ఈ సినిమా విషయంలో కూడా, రైజ్ ఆఫ్ అశోక అనే ఫిల్మ్ విషయంలో కూడా సతీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అంటే ఆ సినిమాని అంత నమ్మాడు. అండ్ ఆల్సో ఇందాక మీరు చెప్పినట్టు మన డైరెక్టర్ గారు మధ్యలో కాలం చేశారు ఈ సినిమా విషయంలో. అప్పుడు సతీష్ టుక్ ఆన్ హిమ్సెల్ఫ్, తనే కంప్లీట్ చేశాడు సినిమాని. సో దానికి నిజంగా మనకి హ్యూజ్ రెస్పెక్ట్ యూ సతీష్. అది ట్రూలీ someone who is like as passionate as Satish only can pull it off. అండ్ అలాగే వృద్ధి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ మీకు కూడా థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్. ఐ సీ లాడ్ ఆఫ్ ఆ కంటెంట్, ఆ ట్రైలర్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. అంటే నెంబర్ వన్, అంటే వైబ్స్ ఆఫ్, అంటే ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్ ఎనీ అదర్ ఫిల్మ్, కానీ అసురన్ కానీ లేకపోతే మనందరంకి నచ్చిన కాంతారా కానీ, ఈ ఫిల్మ్స్ అన్నీ కూడా రూటెడ్ ఒక సొసైటీలో ఉన్న. మాట్లాడతారు మీరు కూడా, రండి, పర్లేదా? సో సో వెరీ రూటెడ్ ఫిల్మ్స్ని మనం ఎప్పుడు టోటల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే అండ్ రైజ్ ఆఫ్ అశోక్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అండ్ నిజంగా తను పెట్టిన ఎఫర్ట్స్కి, అండ్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ సతీష్, తెలుగులో సినిమా నీకు ఇది అంటే మాకు నువ్వెవరు ఏంటి అవన్నీ అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ అస్ అ గుడ్ ఫిల్మ్, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే వీ డోంట్ గో బై ద నేమ్, వీ డోంట్ గో బై ద ప్రొడక్షన్ హౌస్, వీ డోంట్ గో బై ఎనీథింగ్. యూ గివ్ అస్ గుడ్ కంటెంట్, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం. సో దట్ ఈస్ హౌ వీ ట్రీట్ ఫిల్మ్స్. వీ లవ్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సంథింగ్ లైక్ ద రైజ్ ఆఫ్ అశోక. అలాగే సప్తమి గారు, ఆవిడ గురించి కాంతారా ఆవిడకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. లైక్ అండ్ ఇందాక కూడా నేను అన్నప్పుడు ఏంటి మీరు ఎక్కువ తెలుగు సినిమాలు చేయట్లేదు అంటే అన్నీ నాకు రూటెడ్వే ఇస్తున్నారు, కొంచెం మిగతా కూడా చేయాలని ఉంది అని చెప్పింది. అండ్ ఐఎమ్ 100% షూర్ సప్తమి, యూర్ అ గ్రేట్ టాలెంట్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఫిల్మ్స్ అండ్ we're all waiting for you to see in different avatars, you know, like wish you the very best. You were looking wonderful in this film and yeah, thank you very much. And like I've said, వాళ్ళు ఇక్కడ ఎంతో కష్టపడి 150+ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. అంత గట్టిగా నమ్మారు మన డిస్ట్రిబ్యూటర్ గారు, ఆయన కూడా అంతే గట్టిగా ఈ సినిమాని పుష్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకొని ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కూడా ఆ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కాంతారా, కేజీఎఫ్, they're all great films from Kannada film industry. We all supported it like anything. అండ్ మొన్నటి వరకు టాక్సిక్ కోసం వెయిట్ చేస్తుండే, ఇప్పుడు February 27 ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్. అండ్ like I've said, we will always support good cinema. And next time when you're here, I'm 100% people will know you much more better. And this film will become a huge success. Thank you so much for coming here and thank you everyone.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సత్యదేవ్ గారు, ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్, అండ్ ఇంత మంచి విషెస్ ఇచ్చారు హోల్ హార్టెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. కాదు, మిమ్మల్ని స్క్రీన్ పైన చూసి చాలా రోజులైంది, వెయిట్ చేస్తున్నాం, మిస్ అవుతున్నాం మిమ్మల్ని. రావు బహదూర్ నిన్ననే ఒక సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది, కంగ్రాచులేషన్స్. సో అంటే అదే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ముందు ఒక నీలం తెర పెడతాం కదా, అలాంటి ఒక తెర పెట్టాను, వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇట్స్ జస్ట్ దట్ ఒకసారి అనౌన్స్ అయితే ఒక 3-4 ఫిల్మ్స్ ఒకేసారి. రాబోదూర్ వస్తుందండి, మోస్ట్లీ మేలో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీ అందరికి అంటే ప్రెజెంటర్, దానికి మీ అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అన్నయ్య ఎక్స్పెక్ట్ చేయాలి, అప్పుడు నేను చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తే అవ్వదు. మేము అసలు ఏం Q&A పెట్టాలనుకోలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అక్కడ నుంచి. ఎస్, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. సో రావ్ బహదూర్ ఇస్ వన్ ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ వన్ యాక్షన్ ఫిల్మ్ అయిపోయింది, అది కూడా అందులోనే నా చెయ్య కొంచెం విరిగింది. సో దానివల్ల కొంచెం షూట్ గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా కామెడీ ఎంటర్టైనర్, కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్, అదొక డిఫరెంట్ అవుతారు. ఆ డైరెక్టర్